ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచి కొత్త పెన్షన్ను చెల్లించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శనివారం సిపిఎం నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి వారి దీక్షలకు మద్దతు తెలిపారు. ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా వెంటనే పెన్షన్ పెంచి వికలాంగులకు న్యాయం చేయాలని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ఎదుటిగా రిలే నిరాహార దీక్షలు చేపట్టడమైంది. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలు, అదేవిధంగా 6,000 డిసెంబర్ నాటికి ఇచ్చిన హామీలు జనవరి లోపేస్తామన్న ప్రభుత్వం అధికారంలో వచ్చి 21 నెలలు కావస్తుంది. కానీ మాత్రం పెన్షన్ పైన ఎటువంటి మాట్లాడకపోవడం వల్ల చాలా దురదృష్టమైన పరిస్థితి. అదేవిధంగా వికలాంగులకు అదేవిధంగా 6 గ్యారంటీలు ఇచ్చిన 6 పథకాలు పెట్టిండ్రు. అన్ని పథకాల్లో వికలాంగులు అర్హులన్న ప్రభుత్వం ఒక్క పథకం ద్వారా కూడా వికలాంగులను అర్హులుగా పెట్టలేదు. 2016 వికలాంగుల పరిరక్షణ చట్టం ప్రకారంగా జీవో నంబర్ 1 ఆర్టికల్ జీవో నంబర్ 72 ప్రకారంగా ప్రత్యామ్నాయం వికలాంగులను చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా 2014 నుంచి 25 వరకు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ 300 ఆసరా పెన్షనే. కావున ఆ 300 ఆసరా పెన్షన్ కూడా తెలంగాణ రాష్ట్రంలో 40 మందే వికలాంగులు పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 45 లక్షల మంది వికలాంగులను మాత్రం అది అందుతా లేదు. ఉమ్మడి ఆదిలాబాద్